కూడా నేను తెలియజేస్తున్నాను. చెనిక్కాయలు కూడా రైతులు ఇక్కడ అందరూ కూడా చూసి చెనిక్కాయ బాగుందా లేదనేది ఒక్కసారి మీరు కూడా చూసి తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాం. సార్ మొన్న నేను కూడా కలగన్న చెన్నై కొత్తపల్లి మండలంలో అక్కడ చూసినాం. చెనిక్కాయలు చూస్తే ఒక మూట ఓపెన్ చేసి చూస్తే 5 రకాల చెనిగిత్తనాలు ఉన్నాయి. ఒకటేమో 150 రోజులకు పంట వస్తుంది, ఇంకోటేమో 200 రోజులకు వచ్చేది కూడా ఉంది. ఇట్లా రకరకాలుగా ఒకే మూట ఓపెన్ చేసి ఒలిస్తే దాదాపు 5 రకాలు విత్తనాలు కూడా ఉన్నాయి. ఆ రకంగా ఉంటే కూడా రైతులు కూడా ఇబ్బంది పడతారని అక్కడ దిగిన లోడ్ కూడా నేను ఎనికి కూడా పంపించినాం. ఆ రకంగా ఏదైనా ఉంటే మీరు కూడా చూసి బాగుందా లేదా చెనిక్కాయ కూడా చూసి ఇంటికి తీసుకొని పోయిన తర్వాత చూసిన తర్వాత అవి ఎనికి ఇవ్వండి, బాగుంటే తీసుకోండి, బాగాలేకపోతే ఎనికి ఇవ్వాలని ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ కూడా నేను కూడా కోరుకుంటూ, అలాట్మెంట్ కూడా ఇంకా తక్కువ వచ్చింది సార్. మన జిల్లాకి ఇంకా ఎక్కువ కాబడుతుంది. దాదాపు 50,000 క్వింటాలు మాత్రమే వచ్చింది. ఇంకా ఎక్కువ కూడా రావాలా, రైతులు కూడా ఎక్కువ డిమాండ్ కూడా చేస్తున్నారు. నేను కూడా మంత్రి గారిని కూడా అడిగాం, మా జిల్లాకి ఇంకా ఎక్కువ కావాలని. లాస్ట్ ఇయర్ కూడా తక్కువ ఇచ్చారు, ఈ ఇయర్ ఇంకా ఎక్కువ కావాలని మంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోయాం. తమ ద్వారా కూడా మంత్రి గారికి కూడా తెలియజేసి చెనిక్కాయ ఎక్కడ కూడా లోటు లేకోకుండా ఇవ్వాలని ప్రత్యేకంగా మన జిల్లా కలెక్టర్ సార్ కూడా మేము కూడా అడుగుతున్నాం. ఏదైనా చెనిక్కాయ తీసుకున్న తర్వాత పక్కదారి కూడా పంపించకుండా మనం రైతులకు ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళు మాత్రమే వేరు చెనిక్కాయ తీసుకుందాం. అవసరం లేకుండా తీసుకొని పక్కన అమ్మకుండేలాగా చేసుకోవద్దండి అని ప్రత్యేకంగా రైతు సోదరులందరినీ కూడా పేరు పేరున నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. తమరు వచ్చినటువంటి ఆదేశాల వరకు తప్పకుండా క్వాలిటీ సీడే సరఫరా చేసే విధంగా, అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్క లబ్ధిదారునికి అందించే విధంగా వ్యవసాయ శాఖ ద్వారా చర్యలు చేపడతామని చెప్పేసి సభముఖంగా తమరికి తెలియజేస్తూ, ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారిని సభ్యులను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం, శుభోదయం. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీమతి పెంటల సునీతమ్మ మేడం గారికి, జిల్లాధికారులకి, గ్రామ అధికారులకి, పంపనూరు పంచాయతీ ప్రజలకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఖరీఫ్ సీజన్కి శనక్కాయ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం మీ గ్రామంలో పెట్టుకోవడం చాలా హర్షదాయకం. ఈసారి పోయిన సంవత్సరం 40% ఎక్కువ వర్ష జిల్లాకు వచ్చింది. అది మనకు కొద్దిగా సకాలంగా రాకపోవడం వల్ల కొన్ని నష్టాలైనా భూగర్భజలం అనేది బాగా అయింది. ఈసారి కూడా 40% ఎక్కువ వర్షం అవుతుంది అని శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. నేను దేవుడిలో కోరుకుంటాను, అది సకాలంలో రావడం మనకు అంతే ముఖ్యంగా ఉన్నది. జిల్లాలో ఈ వ్యవసాయ శాఖ గురించి మన స్థానిక శాసనసభ్యులు చాలా విలువైన సలహాలు ఎప్పుడు కూడా నాకు ఇస్తూ ఉంటారు. ఆవిడ స్వతः రైతు, ఆమె కూడా పంటని పెట్టుకొని ఉంటారు. నాతో మాట్లాడినప్పుడు చెప్తా ఉంటారు, సార్ ఫలానా ఇలా అయింది అలా అయింది అనేది. చాలా మంచి సలహా సూచనలు ఇస్తూ మాజీ మంత్రిగా కూడా ఆవిడ పని చేయడం, ఒక మంచి సజెషన్స్ అలాగే మార్గదర్శన సలహా కూడా ఆమె నాకు ఇస్తూ ఉంటారు. దాన్ని మనం ఇక్కడే కాదు మొత్తం జిల్లా మొత్తం దాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని ఆ ఒక విలువైన సందేశాలు సలహాలు ఎప్పుడు ఇస్తున్న దానికి ఆమెకి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈరోజు ఆమె చెప్పిన 2 అంశాలు కూడా నేను నోట్ డౌన్ చేసుకున్నాను. అగ్రికల్చర్ అధికారులు అందరూ కూడా దయచేసి గ్రామ స్థాయికి వచ్చినప్పుడు కూడా అదొకసారి లోడ్ని మీరు చెక్ చేసుకోమని కోరుతున్నాను. అలాగే ప్రాసెసింగ్ జరుగుతున్న 14 లొకేషన్స్లో ఒక స్పెషల్ ఆఫీసర్స్ని పెట్టండి. ఓకే, అది అన్ని కూడా మన హెడ్ క్వార్టర్స్లో ఉంది కాబట్టి మన ఈ డిఎం సీట్స్ని కొన్ని, అలాగే ఆగ్రోస్ కొన్ని, మార్క్ఫెడ్ డిఎం గారికి కొన్ని అలా అలాట్ చేసి అవి కూడా మనము ర్యాండమ్ వెరిఫికేషన్ చేద్దాం.
అలాగే జిల్లాలో ఉన్న ప్రతి గ్రామ స్థాయి అధికారులకి చెప్పడం ఏంటంటే ర్యాండమ్గా వెరిఫికేషన్ ఉంటుంది. ఏదైనా మండలంలో ఏదైనా గ్రామంలో ఇప్పుడు ఒక వారం 10 రోజుల నుంచి ముమ్మరంగా పంపిణీ జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సమయానికి మీరు కరెక్ట్గా దాన్ని వేస్తారు. అప్పుడు అధికారులు క్షేత్రస్థాయికి వెళ్ళి పర్యటన చేయటం, ర్యాండమ్గా మనం అనుకున్న టైంకి కరెక్ట్గా అక్కడ ఆ గ్రామంలో పంపిణీ జరుగుతూ ఉందా, ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ చుట్టూ కాకుండా మొత్తం బార్డర్లో కూడా ఈ వెరిఫికేషన్ జరుగుతుంది. సకాలంలో రైతులకి దీన్ని అందజేయాలి. అలాగే వాడు పంట వేసుకోవడంలో కావాల్సిన అన్ని రకాల సలహా సూచనలు డిపార్ట్మెంట్ ఇవ్వాలని కోరుతూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. జై హింద్. ఇప్పుడు గౌరవ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యురాలు మనం పరిగల సముద్రమ్మ చేతుల మీదుగా ఈ దిగువ కనబర్చినటువంటి రైతులకి విత్తన పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరుగుతుంది. కే మీటే నాయక్, అదేవిధంగా తిరుపాలరెడ్డి గారు, నారాయణప్ప గారు, సాలక్క గారు, తర్వాత సవారన్న గారు, తర్వాత నాగమణి గారు, మీరందరూ దయచేసి మీటే నాయక్ గారు 1 by 1 సార్. ఏంటంటే సార్ మీటే నాయక్ గారి తర్వాత తిరుపాలరెడ్డి గారు, మీరు ఎక్కడ ఉన్నారు? అందుబాటులో ఉండండి, కొంచెం దగ్గరగా ఉండండి. మిగిలిన వాళ్ళు కొంచెం దూరం జరగండి. సార్ క్వాలిటీ సార్ 74% కంటే ఎక్కువ షేరింగ్ పర్సెంట్ ఉన్న వాటిని మాత్రమే సరఫరా చేయడం జరుగుతుంది సార్. తిరుపాలరెడ్డి గారు, తిరుపాల్ గారు ఇది బాగున్నాయా? ఎలా చెప్తారు? బాగున్నాయా? రైట్. మిక్స్ ఉందా? ఇందులో వచ్చేసి చెప్తాను, నేను చెప్తాను. ఇదేంటి వేరేది? ఇది వేరా?
అలాగే చూస్తాం ఏం చేయగలుగుతాం. శ్రీమతి సాలక్క గారు సాలక్క పెద్దమ్మ కొంచెం అలా పెద్దమ్మ ఎప్పుడు వేస్తారమ్మా? జిల్లా కలెక్టర్ గారు ఎంతో పరిమితి ఉన్నప్పటికీ తన ఎన్నో కార్యక్రమాలతో క్రియాలో ఉన్నప్పటికీ రైతుల మీద ఉన్నటువంటి ప్రేమతో మరి పిలిచిన వెంటనే విచ్చేసి జిల్లా స్థాయి పంపిణీ కార్యక్రమం